ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసే మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 17 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతోనూ మాట్లాడవాలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహమును కలవని మిమ్మును గూర్చి క్లెయో ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవడైనను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకునకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. స్తేఫాను ఇంటి వారికిని బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికి బాప్తిస్మం ఇచ్చి తిననేమో నెరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక విశేషమైన అంశాన్ని ఇక్కడ మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు తన జీవిత కాలంలో ఆయన ఎక్కడున్నప్పుడు కూడాను తన ద్వారా రక్షించబడిన తన బిడ్డలు తనతో చాలా చాలా సంబంధ బాంధవ్యము కలిగిన అనుభూతులు చూస్తున్నాం. చాలాసార్లు సేవకునికి విరుద్ధంగా, సంఘ విరుద్ధంగా అనేక మంది కలహములు రేపి, కక్షాలు రేపి, రకరకాల మనస్సుతో వాళ్ళు ఏకతాత్పర్యం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితులు కొరింథీయుల్లో చెలరేగింది. అపోస్తలుడైన పౌలు ఎంతో శ్రమించి దేవుని యొక్క పరిచర్య వారి మధ్య చేస్తే అంతలోనే ఏమైందో, వాళ్ళు కక్షలు, తర్వాత విభిన్నమైన తారతమ్యాలు, వారి జీవితాల్లో రకరకాల అనుభూతులు కలిగినట్లుగా ఆయనకు కొన్ని విషయాలు తెలిసి వచ్చింది. ఆ విషయాలు ఆయన విన్నప్పుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటాడు, నా సహోదరులారా, మీలో కలహమును కలవని మిమ్మల్ని గురించి క్లేయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. క్లేయో అనేటటువంటి ఆ యొక్క బిడ్డల యొక్క గృహంలో నుండి కొంతమంది అపోస్తలుడు పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వివరించారు. అక్కడ కలహము ఎలా రేగింది. ఈ రోజుల్లో మన సంఘంలో కూడాను చాలామంది చర్చకు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలు, సేవకుల గురించి వారు భిన్నమైన అభిప్రాయాలు, తలంపులు. ఈ దినము మన సంఘాలకి వచ్చి వాక్యం వింటున్నారు నామకార్థంగా, కానీ వారి మనసులో వేరే వేరే సేవకులకు చోటిచ్చి, ఆ సేవకుడైతేనే మంచిది, ఆ సేవకులకే మేము అంకితం, ఆ సేవకులు అని చెప్పి ఇలాంటి భిన్నమైన తాత్పర్యము కలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కొరింథీ సంఘంలో కూడాను కొంతమంది నేను పౌలు వాడను, మరికొంతమంది నేను అపోల్లో వాడను. అపోల్లో కూడా మంచి వాక్చాతుర్యత కలిగి, అపోస్తలుడు పౌలులాగే ఆయన కూడా వాక్యం చెప్పగలిగినటువంటి వ్యక్తి అపోల్లో. సో వారు ఏమంటున్నారంటే ఫేవరెటిజం అన్నమాట. నేను పౌలు వాడను, ఇంకొకరు అంటారు నేను అపోల్లో వాడను, మరొకడు అంటాడు నేను కేఫా వాడను. కేఫా అంటే పేతురు, నేను పేతురుకు సంబంధించిన వాడను. ఇంకొకడు అంటాడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనొచ్చు.
ఈ విధంగా విభిన్నమైన తాత్పర్యం కలిగి ఉన్నారంటప్పుడు ఆ విషయాన్ని ఆయన విన్నప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఇలా చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇలా ఒక్కొక్కరు ఫేవరెటిజం చూపించి పలాను వానికి సంబంధించిన వాడని చెప్పుకోవడం అది తగదు, వాక్యానుసారమైనటువంటి అనుభూతి అది కాదని చెప్పి అపోస్తలుడైన పౌలు ఖండిస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? యేసుక్రీస్తు ముక్క చెక్కలుగా విభజించబడలేదు కదా. ఒకే క్రీస్తు, ఒకే ప్రభు తను అందరి కొరకు లోకంలో ఆయన మరణించి మనకు ఆయన తన రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందారా? వాస్తవంగా సిలువ వేయబడింది యేసు ప్రభువారు, బాప్తిస్మం పొందుతున్నది యేసు నామములో మనము. సో ఈ పౌలు ఎవరు, అపోల్లో ఎవరు, కేఫా ఎవరు? వీళ్ళు పేరు మీద మనం ఎందుకు అనవసరంగా మనం ఫైట్ చేయడం? మనలో అనవసరమైనటువంటి గొడవలు ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం కలిగిన మనము, ఆయన పేరిట బాప్తిస్మం పొందిన మనము, ఆయన బోధలో జీవిస్తున్న మనము ఆయన కొరకే బ్రతకాలి. అంతేగాని సేవకుల పేరు చెప్పి ఎప్పుడు మనం ఫైట్ చేయకూడదు. నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవడైనను చెప్పకుండానట్లు, ఒకళ్ళు ఎవరైనా గనక మేము మరి మీ పేరట బాప్తిస్మం పొందామంటే అది చాలా తప్పు. అలా నేను నా పేరట ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు అని చెప్తూ ఆయన ఎవరెవరికి బాప్తిస్మం ఇచ్చారో ఆయన చెప్తా ఉన్నాడు. క్రిస్పునకును గాయకునకును తప్ప మరి ఎవ్వరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాను. క్రిస్పు అలాగే గాయు వీరిద్దరు కూడాను చాలా మంచి యోధులు, మంచి సేవలో అపోస్తలుడైన పౌలుకు సహకరించిన వ్యక్తులు. యేసునామములో అపోస్తలుడైన పౌలు వారికి మాత్రమే బాప్తిస్మం ఇచ్చాడు తప్ప వారికంటే మించి ఇంకే ఎవ్వరికి కూడాను ఆయన బాప్తిస్మం ఇవ్వలేదు. కనుక ఆయన అడుగుతున్నాడు, నేను వాళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వలేదు కదా, అందుకని నేను దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. ఏంటంటే స్తేఫాను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని. స్తేఫాన్ అంటే ఎవరండి? దేవుని యొక్క సేవలో మొట్టమొదటిసారిగా హతసాక్షి అయినవాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సంఘాలకు హింసిస్తున్నప్పుడు స్తేఫానుకు యెరూషలేములో రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ చంపుతున్న వారు సౌలు పాదాల దగ్గర తమ వస్త్రాలు పెట్టి ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఎందుకు? తను యేసు ప్రభు యొక్క సేవకుడుగా ఉన్నాడు. 7 డికన్ బోర్డులో ఆయన ఒకడుగా ఎంచబడ్డాడు. పరిశుద్ధాత్మతో ఆయన మాట్లాడాడు కనుక ఆయనకి చంపేశాడు. అది గమనించండి. చాలాసార్లు మనకు హింసిస్తున్న వారు, మనకు బాధిస్తున్న వారి గురించి మనం బాధపడిపోతాం. చాలా సంఘాలకి హింసలు వచ్చేస్తుందండి అని. కానీ ఆ దినములో ఉన్నటువంటి బిడ్డలు ఎంత ప్రార్థన చేశారో. స్తేఫాను ఒక్కడే రక్షించబడిన వాడు, తన కుటుంబం అంతా రక్షించబడలేదు. కానీ ఏ రోజైతే అపోస్తలుడైన పౌలు రక్షించబడ్డాడో, అపోస్తలుడైన పౌలు సువార్త పరిచేసుకుంటూ వెళ్తున్నప్పుడు స్తేఫాను ఇంటి వారికి ఆయన బాప్తిస్మం ఇచ్చినట్లు తెలియజేస్తున్నాడు. స్తేఫాను ఇంటివారు అపోస్తలుడు పౌలు ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు, రక్షించబడ్డారు. ఆయన అంటాడు, వీరికి తప్ప మరి ఎవనికి నీ బాప్తిస్మం ఇవ్వలేదని నేను ఎరుగను అంటున్నాడు ఆయన. వాస్తవంగా అపోస్తలుడైన పౌలు జీవితంలో అద్భుత అనుభూతి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే మనకి హింసిస్తున్నారో అనుకుంటామో వారికి ప్రార్థన చేస్తే వారే గనుక మారు మనసు పొంది మన కుటుంబాల దగ్గరికి వచ్చి వాక్యం బోధిస్తే అది ఎంత అద్భుత అనుభూతి ఆలోచించండి. స్తేఫానుకు చంపినప్పుడు వారి వస్త్రాలన్నీ కూడా ఈయన తన పాదాల దగ్గర ఉంచి, తన దగ్గర ఉంచి
ఆయన వారికి ఎంతో మరి ప్రోత్సహించి ఆ చావుకి సమ్మతించిన వ్యక్తి అపోస్తుడైన పౌలు. కానీ దినాలన్నీ ఒక్కరోజు ఒకలా ఉండవు కదా. ఈరోజు మనం గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు జీవితంలో సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడి తన జీవితంలో యేసు ప్రభును నమ్మి ఏ వ్యక్తికైతే ఆయన హతమార్చాడో, ఏ వ్యక్తి జీవితం అయితే ఆయన చంపివేశాడో ఆ వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి తను ఎంత అద్భుతంగా సాక్ష్యం చెప్పి ఉంటాడో, ఆ కుటుంబానికి ఎంతగా ఆయన బ్రతిములాడి ప్రాధేయపడి ఉంటాడో. ఆయన చేసిన పొరపాటుకి వారందరూ రక్షించబడ్డారు. ఆయన సాక్ష్యం వీళ్ళు వారందరూ మారు మనసు పొందారు. కనుక ఆ మారు మనసు పొందిన కుటుంబానికి తను బాప్తిస్మం ఇచ్చినట్లు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, ఇది ఖరాఖండిగా చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలు బాప్తిస్మం ఇవ్వడానికి పంపబడలేదు. ఈ బాప్తిస్మం ఇచ్చే విషయంలో కూడా ఈ మధ్యకాలంలో సంఘాల్లో ప్రజల మధ్య ఎలా ఉందంటే, స్పాన్సర్గా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు లేకపోతే ఎవరైనా సహకరిస్తున్నారు అంటే కొంతమంది పాస్టర్లు వారికి తీసుకొని వెళ్ళి ఆయన చేత బాప్తిస్మం ఇప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సాతానుడు బాప్తిస్మం తీసుకున్న వారికి కూడాను మరలా బాప్తిస్మం ఇప్పిస్తున్నాడు. దౌర్భాగ్యంగా దేవుని నామానికి దూషణకరమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు అయితే అంటున్నాడు, నేను బాప్తిస్మం ఇవ్వడానికి నేను పంపబడలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సాధారణంగా వాక్ శక్తి కలిగిన వారు వాక్చాతుర్యతతో మాట్లాడినప్పుడు ఎలాంటి వ్యక్తికైనా ఒప్పించేటట్లుగా చాలా రకాలుగా మాట్లాడతారు, చమత్కారంగా. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఆ విధంగా నేను సువార్త ప్రకటించడానికి నేను రాలేదు, కానీ యేసయ్య శిలువ వ్యర్థం కాకూడదు. శిలువ రక్షించబడిన వారికి శక్తిగా ఉండాలి. చమత్కారమైన మాటలతో చెప్తే శిలువ యొక్క శక్తి ఎవరికి అర్థం కాదు. శిలువ యొక్క శక్తి ఏమిటో నా సువార్త ద్వారా బోధించి నమ్మిన వారికి అది మహా గొప్ప శక్తి సామర్థ్యతనిచ్చేటట్లుగా నేను ప్రకటించడానికి వచ్చానని చెప్పి తన గురించి ఆయన అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, శిలువను గూర్చిన వార్త అది మనకు ఎంతో శక్తినిస్తుంది. అపోస్తలుడు పౌలు చెప్పినట్టుగా క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదు. యేసును నమ్మిన నీవు నేను మనం వ్యర్థం కాకుండా, శిలువకు వ్యర్థమైన స్థితిలో మనం చిత్రీకరించకుండా, మన తెలివితేటతో సువార్త ప్రకటించకుండా ఉన్నది ఉన్నట్లుగా బైబిల్ ఉన్న వాక్యాన్ని మనం చెప్పగలిగితే అది మనకు ఆశీర్వాదము. రెండు తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము మా జీవితంలో మేము అనుసరిస్తూ మీ ఘన నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించండి. ప్రభువా, మీ శిలువ వ్యర్థం కాకుండా శిలువను గూర్చిన ఆ రక్షణ వార్త సకల ప్రజలకు బోధించడానికి మేము సన్నద్ధులై సామర్థ్యవంతులై ఉండి కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.